ముందుగా అందరికీ నమస్కారం. మాది కాకినాడ జిల్లా ఇలేశ్వర మండలం ఆదర్శ భవన నిర్మాణ కార్మిక సంఘం లింగంపర్తి. మేము గత 2020 కానించి పెట్టినటువంటి క్లెయిమ్ అన్నీ కూడా ఏవి గత ప్రభుత్వంలో ఏవి మాకు రాలేదు. ప్రతి ఒక్క కార్మికుడు ఎంతోమంది, కనీసం మా సంఘంలో సుమారుగా 15 మంది డెత్ అయ్యారు. అలాగే కొంతమంది పెళ్లి కాన్పుకి అలాగే పెళ్లిళ్ళకి కానీ రాని క్లెయిమ్లు కూడా చాలా మంది ఉన్నారు. ఎవరికి కూడా రాలేదు. ఈ సంవత్సరం ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మార్చి 1వ తారీఖు నుంచి ఈ అమలు చేస్తున్నామని మాకు తెలపడం జరిగింది. అలాగే ఈ అమలు చేస్తామని ఇప్పుడున్న కార్మికులకి ఇప్పుడున్నటువంటి డెత్లకైతే మేము ఇస్తామని కూడా చెప్పడం జరుగుతుంది. మాకు అలా కాదు, మాకు 2020 నుంచి ఏదైతే క్లెయిమ్లు పెట్టి ఉన్నామో మాకు అవన్నీ కూడా మా కార్మిక సోదరులకి అందేలాగా ఈ కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటున్నాం. ఇట్లు ఆదర్శ భవన నిర్మాణ కార్మిక సంఘం లింగంపర్తి. నా పేరు పిల్ల రాంబాబు, ఏలేశ్వరం మండలం సిఐటి నాయకుడిని. అయితే గత 2020 సెప్టెంబర్ 7వ తారీఖు నుంచి సంక్షేమ పథకాలు అమలు చేసే లేబర్ ఆఫీసును గత ప్రభుత్వం ఇందులో ఉన్నటువంటి నిధులను తన ఆ సంక్షేమ పథకాలు వాడుకొని ఈ యొక్క బోర్డుని ఆపడం జరిగింది. అయితే అప్పటి నుంచి కూడా మేము సిఐటియుగా అలిపేరగని పోరాటం చేయగా పోరాడి భవన నిర్మాణ కార్మికులు ఎట్టికేలకి మొన్న మార్చి 1, 2026 నుంచి బోర్డుని పునర్నిర్మాణం చేసి మళ్ళీ ఓపెన్ చేస్తున్నామని కూటమి ప్రభుత్వం ప్రకటన చేసింది. అయితే మా డిమాండ్ ఏంటంటే, ఎప్పుడైతే 2020 నుంచి బోర్డు మూసారో అనేక వందలాది మంది వేలాది మంది కార్మికులు చనిపోతే వాళ్ళకి పరిహారాలు ప్రభుత్వం నుంచి ఏ విధమైనటువంటి ₹1 కూడా రాలేదు. వాళ్ళందరికీ కూడా అప్పటి నుంచి ఆ దరఖాస్తులన్నీ కూడా పైన వెళ్ళి శాంక్షన్ అయిపోయినాయి ఉన్నాయి. వాళ్ళ అకౌంట్లకి డబ్బులు గత గవర్నమెంట్ అబ్జెక్షన్ వల్ల ఆ అకౌంట్లో డబ్బులకి రాలేదు. మా డిమాండ్ ఏంటంటే 2020 నుంచి కూడా ప్రతి మనిషికి చనిపోయినటువంటి ఈ సంక్షేమ బోర్డులో నమోదు చేసుకున్న ప్రతి కార్మికుడికి ₹80,000 వాళ్ళ అకౌంట్కి వేయాలని డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా అప్పటి నుంచి కూడా అనేక ఈ ప్రసవాలు అయితేనో, మ్యారేజ్లు అయితేనో, డెత్లు అయితేనో ఈ కార్మికులందరికీ కూడా అప్లికేషన్ పెట్టుకునే సదుపాయం కల్పించాలని సిఐటియు కాకినాడ జిల్లా ఇచ్చినటువంటి పిలుపుని అమలు చేస్తూ ఈ ఏప్రిల్ 1వ తారీఖున మండల కేంద్రాల్లో ఈ యొక్క ధర్నాను నిర్వహించడం. దీన్ని ఇంతటితో ఆపకుండా మే 6వ తారీఖుని మళ్ళీ కలెక్టరేట్ కాడ ఇదే భవన నిర్మాణ కార్మికులతో జిల్లా వ్యాప్తంగా కాకినాడలో మళ్ళీ ధర్నాను నిర్వహిస్తాం. ఇది కూడా పోరాడి ఆ 2020 నుంచి పెండింగ్లో ఉన్నటువంటి క్లెయిమ్లన్నీ సాధించే వరకు కార్మికులందరూ కూడా సంయుక్తంగా కలిసికట్టి పోరాడి ఆ యొక్క క్లెయిమ్లన్నీ సాధించుకోవాలని సిఐటి మండలంగా నీ యొక్క పిలుపునిచ్చి ఇంతటితో విరమించాం. ఈవేళ మరి పార్టీ పిలుపు ఏంటంటే, రాష్ట్ర వ్యాప్తంగా అవ్వచ్చు, జిల్లా వ్యాప్తంగా అవ్వచ్చు, ఈవేళ ప్రతి మండలం తహసీల్దార్ ఆఫీస్ కాడ కూడా మరి నిరసనలు తెలియపరచమని మరి పార్టీ పిలుపు. అలాగే మరి భవన నిర్మాణ కార్మికులందరూ కూడా పోయిన 5 సంవత్సరాల పాలనలో వైసీపీ ప్రభుత్వంలో మరి ప్రతి కార్మికుడు కూడా ఈవేళ చనిపోవడం జరిగింది. అలా ప్రతి కార్మికుడు కూతురు కూడా డెలివరీ అవ్వడం జరిగింది. ఈ పెండింగ్లో ఉన్న డబ్బులు కూడా ఇవన్నీ కూడా పక్కదోవ పట్టించి సంక్షేమ బోర్డులో నిధులన్నీ కూడా ఆయన స్వార్థానికి ఉపయోగించుకుని కార్మికులకి ఈవేళ అన్యాయం జరగడం జరిగింది. మరి అటువంటిది ఈవేళ పెండింగ్లో ఉన్న క్రైలు అన్నీ కూడా మేము రిలీజ్ చేయాలని కూడా మన రాష్ట్ర వ్యాప్తంగా ఈవేళ చేయడం జరుగుతుంది. మరి సంక్షేమ బోర్డు నిధులన్నీ కూడా మరి భవన నిర్మాణ కార్మికుల హక్కుల కోసం పోరాడి ప్రతి కార్మికుడు కూడా మరి ఈ క్రైమ్ చనిపోవడం జరిగింది. కార్మికులందరూ కూడా ఉపాధికి నష్టపోయారు. ప్రతి కుటుంబం మరి ఈదుల పాలు పడడం జరిగింది. ప్రతి కుటుంబానికి క్రైమ్ పెట్టి వాళ్ళ క్రయానికి మరి ఈవేళ ఆ దెత్త పెట్టుకుంటే ₹1,00,000 కుటుంబానికి వస్తుంది. మరి ఆ కుటుంబానికి క్రయానికి అవకాశం ఇవ్వాలని కూడా ఈవేళ ఒక కూటమి ప్రభుత్వంగా కూడా అధికారులను కూడా మేము శాసించడం జరుగుతుంది. అలాగే మరి పెండింగ్లో ఉన్న క్రైమ్లన్నీ కూడా అది పురుళ్ళు అవ్వచ్చు, దెత్తలు అవ్వచ్చు, ప్రతిదీ కూడా ఈవేళ 5 సంవత్సరాల క్రితంతా కూడా ఈవేళ పెట్టుకోడానికి అవకాశం ఇవ్వాలని కూడా ఈవేళ ఒక డీసీఎల్ ఒకవేళ
లేకపోతే ఒక లేబర్ ఆఫీసు మరి ఎంఆర్ ఆఫీస్ కాడ కూడా ఇవి నిరసనలు చేయడం జరుగుతుంది. మరి అలాగే డీసీఎల్ ఆఫీస్ గారు రావచ్చు, ఎంఆర్ఓ రావచ్చు, మరి ప్రతి చోట కూడా మరి నిరసనలు చేయడం జరిగింది. మరి పెండింగ్లో ఉన్న క్రైమ్లు అన్నీ కూడా ఇస్తే వాళ్ళ కుటుంబానికి ఆదుకున్నట్టు అవుద్ది. అలాగే పని లేకుండా ఎంతో ఇబ్బందులు పడుతున్నారు భవన నిర్మాణ కార్మికులను కూడా మరి చెప్పడం జరుగుతుంది. అలాగే మరి ఈ ఏళ్ళకి నెల రోజులు అవుతుంది సంక్షేమ బోర్డు అమలు చేసి. ఈ సంక్షేమ బోర్డులో ప్రతిరోజు కూడా ఒక గుమస్తా ఉంటాడని కూడా ఆవేళ డీసీఎల్ ఆఫీసర్ గారు చెప్పడం జరిగింది. మరి ప్రతి కార్మికుడు మరి 4 మండలాలకి ఇదే హెడ్ క్వార్టర్. ప్రతి హెడ్ క్వార్టర్ నుంచి పని మానుకుని ఈ భవన నిర్మాణ కార్మికులు అందరూ కూడా రెవెన్యూలు చేయించుకొని వస్తుంటే లేబర్ ఆఫీసరు కూడా ఈవేళ అందుబాటులో లేకుండా పోయింది. మరి కనీసం ఆ గుమస్తా ఉండి కనీసం చలానా కట్టించుకోండి, రెవెన్యూలు చేయించుకోండి అని కూడా చెప్పడం జరిగింది. మరి ఈవేళ కార్మికుడు వస్తుంటే వాళ్ళు ఉండలేదు, తలుపు తాళాలు వేసి పోవడం జరుగుతుంది. మరి ప్రతిరోజు కూడా ఆఫీసరు ఇది ఒక 4 మండలాలకి హెడ్ క్వార్టర్ కాబట్టి కంపల్సరీగా ఉండాలని మేము డీసీఎల్ గారిని కూడా రిక్వెస్ట్ చేసి మేము ఇవాళ అడగడం జరుగుతుంది. అలాగే బోర్డు అమలు చేశారు. బోర్డు అమలు చేసి సంక్షేమ బోర్డుని కార్మికులకి అందరికీ కూడా పాతయన్నీ కూడా నిధులు ఇవ్వాలని కూడా మేము రిక్వెస్ట్గా ఒక కూటమి ప్రభుత్వానికి కూడా మేము ఈవేళ ఒక రిక్వెస్ట్గా మాట్లాడుతున్నాం. ఒక డిమాండ్ చేస్తలేదని కూడా ఈవేళ మేము తెలియపరచడం జరుగుతుంది. మరి పెండింగ్లో ఉన్న క్రైమ్లన్నీ కూడా ఎంతోమంది కుటుంబాలు నష్టపోయి ఉన్న కార్మికులకి ఈవేళ పెండింగ్లో ఉన్న క్రైమ్లన్నీ కూడా రిలీజ్ చేయాలని కూడా ఈవేళ మేము చెప్పడం జరుగుతుంది.